శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు చెప్పినా పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కార్మికులు వేతనాల కోసం సమ్మె చేపట్టి 17 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టవర్ క్లాక్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, పెనుగొండ మండలాల్లోని 727 గ్రామాలకు PABR నుండి శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీటిని అందించడానికి 588 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరికి 5 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. అలాగే EPF జమ చేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్మికులు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. కానీ కార్మికులకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వేతనాలు ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదన్నారు. అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో 900 గ్రామాలకు నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్ సప్లై స్కీమ్ ద్వారా 600 మంది కార్మికులు గ్రామాలకు నీళ్లు అందిస్తున్నారు. ఇట్లాంటి కార్మికులకు కరోనా సందర్భం కూడా ప్రాణాలొడ్డి పనిచేశారు. మరి పనిచేస్తున్నటువంటి కార్మికులకు వేతనాలు చూస్తే 6 నెలలు 7 నెలలకు ఒకసారి సమ్మె చేయాల్సి వస్తుంది. PF కట్టరు, జీతాలు చెల్లించరు. మొన్న దసరా చెల్లించారు, దసరాకు చెల్లిస్తామన్నారు, దసరా చెల్లించలేదు. జనవరి 1 అన్నారు, జనవరి 1 లేదు. సంక్రాంతి అన్నారు, సంక్రాంతి లేదు. ఉగాదికి అన్నారు, ఉగాది లేదు. శ్రీరామనవమి కూడా చెల్లించలేరు. ఇప్పుడు దాదాపు 6-7 నెలలు, 6 నుంచి 10 నెలలు జీతాలు చెల్లించాలి. 30 నుంచి 40 నెలలు PF చెల్లించాలి. కాంట్రాక్టర్లు మాకు గవర్నమెంట్ ఇవ్వలేదంటుంది. ప్రభుత్వమే స్పందన లేదు. ఈరోజు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మరి కార్మికులు ఎన్నాళ్ళని చేస్తాడు? ఎన్నాళ్ళని పస్తులు ఉంటాడు? కనీసం బండల్లో తిరగాలంటే 100 రూపాయలు పెట్రోల్కి కావాలా? మరి ఏ రకంగా తిరుగుతాడు? అందుకనే తక్షణం ప్రభుత్వం నిధులు విడుదల చేసి, సత్యసాయికి కూడా అదే రకంగా సమస్య ఉండేది. బడ్జెట్ పోయిన సంవత్సరం సమ్మె జరిగిన సందర్భంగా 33 కోట్లు బడ్జెట్ కేటాయించడం వల్ల మార్చి, ఏప్రిల్ వరకు కూడా జీతాలు రావడం జరిగింది. అందుకనే దీనికి కూడా నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి వాటర్ సప్లై స్కీమ్ కూడా బడ్జెట్ కేటాయించండి. బడ్జెట్ సందర్భంగా మేము రికమెండేషన్లు కూడా ఇచ్చినాం. ఆయన మంత్రి ఉన్నాడు, గ్రామీణ శాఖ మంత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు విజ్ఞప్తి చేశాం. స్థానిక ఎమ్మెల్యేలకు ఇచ్చాం, స్థానిక మంత్రులకు ఇచ్చాం. స్పందన లేనందువల్లనే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏప్రిల్ 6 నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికి 17 రోజులు అవుతోంది. అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. మరి ఏ రకంగా కార్మికులైతే బకాయి వేతనాలు, బకాయి PF చెల్లించేంత వరకు కూడా ఈ ఉద్యమం సాగుతుంది. అదేవిధంగానే మేము ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు కార్మికులని ఇప్పటికే కరపత్రాలు వేశాం. 50,000 కరపత్రాలు పంచాం. రేపు భవిష్యత్తులో కూడా గ్రామాలకన్నీ పంచాం. అయ్యా కూలీ ఇవ్వకపోతే సాయంత్రానికి రాడు, ఈరోజు ఇవ్వకపోతే సాయంత్రానికి కూలీ ఇలా రాడు. కానీ 6 నెలలు ఎవరైనా చేస్తారా? 5 నెలలు, 6 నెలలు, 10 నెలలు ఎవరైనా చేస్తారా? అందుకనే ఇది ప్రజలకు కూడా తీసుకొని పోయి ఆ రకంగా కార్మికులు వాళ్ళంతా వారి రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు. మహిళలంతా వాళ్ళ జీతాలు కట్టండి, వాళ్ళకి జీతాలు బకాయిలు ఇవ్వండి, మరి ఇవ్వకుండా ఎట్లా పనిచేస్తారు అని వాళ్ళే ఉద్యమం చేస్తున్నారు. మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది మరింత ఉధృతమవుతుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి శ్రీరామిరెడ్డి వాటర్ సప్లై కార్మికులకు వేతనాలు, PF బకాయిలు చెల్లించి ఈ నిర్లక్ష్యం వీడాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నాం, దిన్నం మంచినీళ్ళు అందించాలని మీటింగ్లు పెడుతున్నాడు. అది కాదు, ఈరోజు తక్షణం నిధులు విడుదల చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఎసెన్షియల్ అత్యవసర నిధుల నుంచి కూడా నిధులు విడుదల చేసి ఈ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథక కార్మికులు 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె ప్రధానంగా బకాయి వేతనాలు 6 నెలలు గడుస్తుంది, వేతనాలు చెల్లించట్లేదు. PF 40 నెలలు, 30 నెలలుగా పెండింగ్ పెట్టే పరిస్థితి కొనసాగుతుంది. 3 కాంట్రాక్టర్ల చేతుల్లో ఈరోజు పథకం నడుస్తుంది. కాంట్రాక్టర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ విధానం అంటే ముందస్తుగా వేతనాలు చెల్లిస్తేనే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మాకు వేతనాలు ఇవ్వట్లేదని కాంట్రాక్టర్ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈరోజు అంతిమంగా కార్మికులు నష్టపోతున్నారు. తర్వాత నీళ్లు ఈరోజు ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆ ఇక్కట్లు ఏమాత్రం ప్రజలు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే బకాయి పడ్డ వేతనాలను PF చెల్లించాలని చెప్పేసి CITగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.